బ్యాక్ టు న్యూస్. జనసేన 12వ ఆవిర్భావ సభకు కాకినాడ జిల్లా పిఠాపురం చిత్రాడ సిద్దమైంది. టీడీపీ కూటమిలో భాగంగా అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో జనసేన నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ పర్యవేక్షణలో తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల మంది వస్తారన్న అంచనాతో కనీ విని ఎరగని రీతిలో భారీగా ఏర్పాట్లు చేసింది. చిత్రాడలో 24 ఎకరాల సువిశాల ప్రాంగణంలో లక్షల మందికి వసతులు సరిపోయేలా జాగ్రత్తలు తీసుకున్నారు. తొక్కిసలాట వంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఏలూరు రేంజ్ డీఐజీ పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 1700 మంది పోలీసులను మోహరించారు. లక్షల మంది తరలివచ్చే మార్గంలో ఎక్కడా ట్రాఫిక్ జామ్ లేకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుంది. తనను అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఈ సభ ద్వారా పవన్ కృతజ్ఞతలు తెలియజేస్తారు. అందుకే థ్యాంక్ యూ పిఠాపురం నినాదంతో సభను నిర్వహిస్తున్నారు. తొలిసారిగా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పవన్ ఎలాంటి సంబరాలు చేసుకోలేదు. విజయోత్సవ ర్యాలీ కూడా జరపలేదు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపించిన తర్వాతే వేడుకలు జరిపితేనే అర్థం ఉంటుందని అప్పట్లో చెప్పారు. ఈ 9 నెలల్లో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని, మున్ముందు చేపట్టనున్న పనుల ప్రణాళికను సభ ద్వారా వివరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క సీటులో కూడా వైసీపీని గెలవనివ్వమని ఆయన అప్పట్లో శపథం చేశారు. అది ఫలితాల్లో తెలియడంతో ఉమ్మడి జిల్లా ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి జయకేతనం సభగా పవన్ నామకరణం చేశారు. చిత్రాడ శివారులో సభ జరిగే 24 ఎకరాల విస్తీర్ణంలో 14 ఎకరాల్లో 2 లక్షల మంది కూర్చునేందుకు వీలుగా 7 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వేదికను చేరుకునేందుకు 3 ప్రవేశ ద్వారాలు ఉంటాయి. వేదికపై పవన్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సహా 250 మంది ఆసీనులవుతారు. సభను నేరుగా చూసే అవకాశం లేని వారి కోసం ప్రాంగణంలో 20కి పైగా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.